చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా కైలాసవాసుని గళమెత్తి కీర్తింప కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా ధారణతో కరమున కపాలముతో కంఠాన నాగులతో అస్థికల మాలలతో ఆకాశమంతెత్తు వ్యాపించిన శివా అన్ని లోకాలను పాలించే పరమేశ నామదిలో నీవయ్య శ్రీశైలమల్లేశ చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా వేదముతో కాని నాదముతో కాని అర్చనతో కాని జపతపముతో కాని నిన్ను కాంచలేరయ్య శ్రీశైలమల్లయ్య విశ్వమంతా విస్తరించిన విశ్వేశ భక్తి భావము చేత పిలిచిన చాలయ్య చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా కైలాసవాసుని గళమెత్తి కీర్తింప కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా 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 ఈ జన్మ చాలదా శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో జడ్చర్ల మండలం. ఆ జడ్చర్ల మండలానికి కొత్త బస్టాండ్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ కుర్వగడ్డపల్లి గ్రామం ఉంటుంది. అక్కడ నుంచి నార్త్ దిశగా ఒక రోడ్ వస్తుంది. ఒక రోడ్డు మరి తూర్పుకు బైరంపల్లి అనే గ్రామానికి చేరుకుంటుంది. నార్త్ దిశకు వస్తే వాగు సరాసరి నదీ తీరాన ఈ పరశువేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. లక్షల సంవత్సరాల క్రితము నలమహారాజు అనే చక్రవర్తి, వారి భార్య పేరు దమయంతి, శని ప్రభావం చేత అనేక ప్రాంతాలు తిరుగుతూ ఈ ప్రాంతానికి విచ్చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నలమహారాజు ఆ దుందివి నదిలో చేపలు వేటాడి వారి భార్యకు దమయంతికి ఇవ్వడం జరిగింది. ఆమె ఒక పెద్ద రాగి పాత్ర తీసుకుని ఆ చేపలు కట్ చేసి ఆ రాగి ఆంటలో వండే క్రమంలో మరి ఎంతసేపటికి
ఉడకపోగా నలమహారాజు ఒక చిన్న రాగి సరవ తీసుకుని వెళ్ళి ఆ దుందివి నదిలో నీళ్లు తెచ్చి రాగి అండలు పోసి భార్యాభర్తలు బాగా మంటబెట్టి ఉడికే క్రమంలో ఆ చేప ముక్కలు రివ్వున ఆకాశం అంత ఎత్తుకెగిరి దుందివి నదిలో పడి సజీవమై మళ్ళీ అంబరం అంటే ఆకాశానికి ఎగిరిపోయినాయి. కాబట్టి మీనము అంటే చేప, అంబరం అంటే ఆకాశం. కాబట్టి క్షేత్రానికి మీనాంబరం అని స్థల పురాణం. ఆయు ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనచో దీర్ఘం ఏకాదేశం భవనం. ఇది సవర్ణ దీర్ఘ సంధి. మీనా ప్లస్ అంబరం మీనాంబరం. కాబట్టి ఈ గుడి మరి పరశురాముడు స్థాపించిన శివలింగం పరశవేదీశ్వర స్వామి ఆలయం. పరశవేది అంటే ఆనాడు గొల్ల స్త్రీలు ఇక్కడ 7 గొల్లత్త గుడులు ఉండేటివి, 6 శిథిలమైపోయినాయి. ఉదాహరణకు ఇప్పుడు అక్కడ గంగాపురం పోతుంటే శివార్లో కేవలం ఒక గొల్లత్త గుడి మిగిలింది. రకరకాల భక్తులు వస్తుంటారు, భిన్న భాషలు, భిన్న ప్రజలు, భిన్న నైసర్గిక స్వరూపం. ఇక్కడికి విచ్చేసి రకరకాల మనస్తత్వాలు, రాగి, వెండి, ఇత్తడి, కంచు, తగరం, ఈ విధంగా పంచలోహాలు ఏ విధంగానో అందరూ ఒకరొకరు మనస్తత్వము, రూపురేఖలు, స్వరూపాన్ని బట్టి ఒక యాటిట్యూడ్, ఒక క్యారెక్టర్, ఒక గుణం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామిని వారందరూ తమ పనులు తాకిస్తే ఆ గుణాలన్నీ తన లోపలికి ఇమిడ్చుకొని వాళ్ళ మనసును బంగారంగా మార్చేదే పరశవేది. ఏ వస్తువునైనా బంగారంగా మార్చే శక్తి పరశవేదికి ఉంటుంది. కాబట్టి ఇది పరశురాముడు స్థాపించిన శివలింగం పరశవేదీశ్వర స్వామి ఆలయం అని పేరు. అందులో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు. బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం అంటే దాదాపు కొన్ని కోట్ల లింగాలలో బ్రహ్మసూత్రం లింగాలు 1-2 మాత్రమే ఉంటాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో ద్రాక్షారామం అనే పుణ్యక్షేత్రంలో బ్రహ్మసూత్రం లింగం ఉంది. మన తెలంగాణ స్టేట్లో మరి ఇక్కడ మీనాంబరంలో బ్రహ్మసూత్రం శివలింగం ఉంది. ఈ విధంగా పరశురాముడు స్థాపించిన శివలింగాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 19. ఉదాహరణ నల్గొండ జిల్లాలో చెరువుగట్టులు ప్రదర్శించి ఆయన సరాసరి ఇక్కడ మీనాంబరం నది, దుందివి నది తీరంలో ఇక్కడ ప్రదర్శించి ఇక్కడ నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్లు కాలువబుగ్గ అక్కడికి పోయి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో అందరూ భక్తాగ్రేశ్వరులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క అభివృద్ధికి తోడ్పడి తమ సహాయ సహకారాలు అందించి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా. జై బలో పరశవేదీశ్వర స్వాముల వారికి నమ పార్వతీపతయే. హర 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 మహాదేవ్. శంభో శంకర.